ఈ యొక్క కోళ్ళని చేసుకునే దానిలో వచ్చిన రైతులు ఈ కోళ్ళని ఏ రకమైనటువంటి కోళ్ళని తీసుకోవాలి, ఇవి ఎన్ని రకాలు ఉంటాయి అనే విషయానికి వస్తే, మామూలుగా మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి తెలుసు పెరటి కోళ్ళు అని. ఈ పెరటి కోళ్ళల్లో ఇప్పుడు రాను బాయిలర్ కోళ్ళు వచ్చినవి. బాయిలర్ కోళ్ళతో పాటు ఈ నాటుకోళ్ళల్లో వివిధ జాతులను క్రాస్ బ్రీడింగ్ల ద్వారా గిరిరాజ కోడి, వనరాజ కోడి, గ్రామప్రియ ఇలాంటి పేర్లతోటి చాలా రకాలు వచ్చినాయి. ఇప్పుడు దానితో పాటు సోనాలి, తర్వాత అసిల్ క్రాసు ఇలాంటి బ్రీడ్లు కూడా మనకు అందుబాటులోకి వచ్చినాయి. సో చాలా ఈ బ్రీడ్లలో అన్నింటికంటే మనం చూసినట్లయితే కొన్ని వాతావరణ పద్ధతులని తట్టుకొనగలిగేటటువంటిది, వివిధ రకాల వాతావరణాలని తట్టుకోవడము, వ్యాధులను తట్టుకోవడము, ఆరోగ్యంగా పెరగడము, తొందరగా మనకి మాంసం అందుబాటులోకి వచ్చేది, రుచికరమైనటువంటి మాంసం ఉన్నటువంటిది సోనాలి బ్రీడ్. దానికని చెప్పేసి మేము ఇన్ని రకాలుగా చూసిన తర్వాత ఈ యొక్క సోనాలి బ్రీడ్ని ఎంచుకొని రైతులకి చిక్స్ సప్లై చేయడానికి ఈ బ్రీడ్ని ఎంచుకోవడం జరిగినది. కావున రైతులు కూడా ఈ యొక్క బ్రీడ్ని పెంచినట్టుగా అయితే రోగ నిరోధక శక్తి బాగా ఉంటుంది, దీన్ని రోగాలకు తట్టుకోగలుగుతుంది. మీరు కూడా దీన్ని తీసుకొని పెంచుకున్నట్టుగా అయితే నష్టపోకుండా లాభాల బాటలో వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది.